ఖనిజాలకు క్షేత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంగంపేట వెరైటీస్, రాయలసీమ లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రనైట్, కుప్పంలో గ్రీన్ గ్రనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రనైట్, గూడూరులో మైకా, ఇంకో పక్క నెల్లూరు జిల్లా అంతా సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపూర్ గాని మదనపల్లిలో గాని ఐరన్ ఓర్ ఉంది, కేజీ బేసిన్ లో గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, ఏలూరు దగ్గర కోల్ మైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఐరన్ ఓర్తో స్టీల్ ఫ్యాక్టరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ చిరునామా, ఒక మోడల్. గతంలో గత ప్రభుత్వం వాటాల కోసం, అక్రమ సంపాదన కోసం ఇండస్ట్రీని వేధించి తరివేశారు. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ కి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటే అది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఒక నమ్మకం వచ్చింది. సీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తమిళలో ఇన్ని పరిశ్రమలు వస్తాయని ఇక్కడే సీమలో మీరు ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పత్తికొండలో ఇండస్ట్రీ వస్తుంది, గోల్డ్ మైన్ వస్తుంది, కలలో అయినా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే విజన్ సీమలో చూస్తే రేపు రాబోయే తిరుపతి దగ్గర ఏవైతే సెటిలైట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచే ఎగరేసే పరిస్థితి వస్తుంది. అక్కడే ఉత్పత్తి చేస్తాం. అనంతపూర్లో మొన్ననే కేంద్ర మంత్రి వచ్చారు. 5th జనరేషన్ ఫైటర్ జెట్, లేటెస్ట్ ఫైటర్ జెట్లు పుట్టపర్తిలో తయారవబోతున్నాయి. వేరే దేశాల్లో ఎవరైనా మన దేశానికి చెడు చేయాలని ఆలోచిస్తే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి తయారయ్యే జట్లకు కేంద్రం మన రాయలసీమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడిని డిఫెన్స్ కారిడార్ గా బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు డిఫెన్స్ కారిడార్ గా పెడతాం. అక్కడనే ఏరోస్పేస్. ఈరోజు మనం విమానాలు వాడుతున్నాం. విమానాలు తయారు చేయడానికి భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా లేవు. తప్పకుండా రాయలసీమలోనే విమానాలు తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్, మీరు వాడే ఏ ఫోన్ అయినా, మీరు వాడే ఏ ఎలక్ట్రానిక్స్ అయినా మన దగ్గరనే తయారు చేస్తాం. కియా మోటార్స్ వచ్చింది, ఆటోమొబైల్ కేంద్రం రాయలసీమ. సిమెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే స్టీల్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే ఎండతో కరెంటు తయారు చేసి, సోలార్ గాని గాలితో తయారు చేసి, ఇవి కాకుండా ప్రాజెక్ట్ నుంచి పంపుడు స్టోరేజ్ తో కరెంటు ఉత్పత్తి చేయడం రాయలసీమ కేంద్రంగా తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు మీ ఇంటి పైనే మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ. అదే ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే పని. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తా ఉంది, కర్నూలులో వస్తా ఉంది. మీరు వ్యవసాయానికి కావలసిన డ్రోన్లు కానీ యుద్ధానికి కావలసిన డ్రోన్స్ కానీ రెండు కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తాం. అదే మరిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే మనం క్లియర్ చేశాం. డ్రోన్ అప్లికేషన్స్ అన్ని కూడా చేయడానికి ఇక్కడ ఒక పరిశ్రమ వస్తా ఉంది. దానికి రోడ్డు కావాలి, యాక్సెస్ లేదన్నారు. 10 కోట్లు కావాలంటే ఈ రోజు హామీ ఇస్తున్నా ఆ 10 కోట్లు వేసి ఆ పరిశ్రమ ఈ నియోజకవర్గానికి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రంగా తయారు చేస్తున్నాం. అక్కడ విమానాశ్రయం కూడా పెట్టాం. కర్నూలుకి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. వీలైనంత తొందరలోనే హైకోర్టు బెంచ్ని ముందు అవసరమైన సర్క్యూట్ బెంచ్ పెట్టి మళ్లీ హైకోర్టు బెంచ్ని పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క కడపలో 2028కి ప్రారంభమయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం. గడచిన ప్రభుత్వాలు కానీ నాయకులు డ్రామాలు ఆడారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, పెద్ద అవినీతి చేశారు, తర్వాత ఫౌండేషన్ వేశారు. అది ఎక్కడుందో తెలియదు. కానీ హామీ ఇస్తున్నా 3వ తారీఖు పనులు ప్రారంభించి 2028కి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి హామీ ఇస్తున్నా. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి చేశాం. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది. నేను చిన్నప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో దర్జాగా మెజెస్టిక్ గా తిరిగేవాళ్ళం. మళ్లీ హామీ ఇస్తున్నా రాయలసీమని రాయల్ సీమగా తయారు చేసే బాధ్యత మాది. రాయలసీమ అంటే ఆ రాయల్టీ రావాలి. మీరెక్కడికి పోయినా కాళ్ళరెగరేసుకుని నాది రాయలసీమ అని చెప్పంగానే మీకు గౌరవించే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాది. సీమలో మంచి జరిగిందంటే అది ఎప్పుడు తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్డీఏ హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఆధునిక దేవాలయాలుగా భావించి సాగునీటి ప్రాజెక్టులు నాంది పలికింది మన ప్రభుత్వమే. ప్రాజెక్టులు కట్టి సీమను కరువు బారి నుంచి కాపాడాం. తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రి నీవా, ఎస్ఆర్బీసీ ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చగలిగాం. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మళ్లీ ఇక్కడ హామీ ఇస్తున్నాను. రాయలసీమ హార్టికల్చర్ రావాలని కోరుకున్నది. పండ్ల తోటలకి ప్రాధాన్యత ఇచ్చింది. హార్టికల్చర్ కి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మీకు నేను ఇచ్చే హామీ, నీళ్లు తీసుకొచ్చాం, బంగారు కూడా దొరికింది.
బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకే ప్రపంచానికే ఒక ఆదర్శంగా హార్టికల్చర్ హబ్ తయారు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి చేసే పంటలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేస్తాం. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలతో తొందరలోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. 40,000 కోట్లు ప్రభుత్వం, 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కడతాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే హండి నీవా కాలువలు వెడల్పు చేశాం. రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలన్నీ కూడా పవిత్రతను కాపాడాం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడుండే మనమందరం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా ఆరాధిస్తున్నామా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆరాధిస్తున్నాం అంటే చేతులు పైకెత్తండి. అలాంటి దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. అవునా కదా?